శివుని యొక్క ఆయుర్దాయం ఆయనకే తెలియదు, ఆయన వయస్సు ఆయనకే తెలియదు, కానీ ఎప్పుడూ యువకుడిలాగే ఉంటాడు. అందుకని పొంతబోని వర్షవరుడు అంటే స్త్రీ వాంఛలన్నీ విడిచిపెట్టేసినటువంటి ముసలివాడు కూడా అర్థం, ఇక్కడ నపుంసకుడు అని అర్థం కాదు. ఒక రకంగా శివుడు పురుషుడో స్త్రీయో చెప్పలేని స్థితి, ఎందుకంటే ఆయన అర్ధనారీశ్వరుడు. అందుకని వర్షవరుడు అనే అర్థానికి స్త్రీ పురుషులకు అతీతమైన శక్తి అని అర్థం చెప్పుకున్నా తప్పేమీ లేదు. దేహార్థమున దాల్చు తీగబోడి, ఆయన స్త్రీ వాంఛలే వదిలిపెట్టి స్త్రీ సాంగత్యం వదిలిపెట్టి ఆయన కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చింది పార్వతీదేవి, ఆయన సేవించింది, తపస్సు చేసింది, ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి శివనంద చేస్తే కూడా వ్యతిరేకించింది. ఏమైనా సరే నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ముండి పట్టు పట్టింది. ఒక అమ్మాయి ఇంత పట్టు పట్టడం, ఆ అబ్బాయిని చేసుకోవడం ఎంత అదృష్టం అండి. అందుకే జీవితంలో ఎప్పుడు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించేవాళ్ళు చాలా ముఖ్యమండి. నువ్వు ప్రేమించే అమ్మాయి నీకు దక్కకపోయినా ప్రమాదం ఏం లేదు, ఇంకోటి దక్కుతుంది లేకపోతుంది, మనకు అనవసరం. మనల్ని ప్రేమించే అమ్మాయిని మనం చేసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళు మన జాగ్రత్త చూసుకుంటారు. ఈ ఊళ్ళో దేశంలో ఎవరినో ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమించలేదని ఏడుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మేనమామ కూతురు ఒకటి వీడి కోసం ఏడుస్తూ ఉంటుంది, మా బావ హైదరాబాద్ వెళ్ళాడు, వచ్చాక నన్ను చేసుకుంటానన్నాడు అంటున్నాను. ఆ మేనమామ కూతురు చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తుంది ఆ అమ్మాయి, అది చాలా ముఖ్యం. అందుకే శివుడు తానెవరిని ప్రేమించలేదు, తనల్ని ప్రేమించే అమ్మాయిని చేసుకున్నాడు, జీవితాంతం సుఖంగా ఉన్నాడు. మనల్ని ప్రేమించేవాళ్ళు చాలా ముఖ్యం. సంస్కృతంలో దీని గురించి చాలా అందమైన శ్లోకం చెబుతారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. అసలు ఈ ప్రేమలు వివాహాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, యాం చింతయామి సతతం సామయి విరక్త సాప్యన్యమిచ్చతి జనో సజనో అన్యసక్తక అస్మత్కృతే చ పరిశుష్యతి కాచిదన్యా అస్మత్కృతే చ పరిశుష్యతి కాచిదన్యా ధిక్ తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ ధిక్ తం చ మదనం చ ఇమాం చ మాం చ. అంచ అని కొంప ముంచానట్టుగా చెప్పాడు. యాం చింతయామి సతతం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఏడుస్తున్నట్టు, ఊరికే ఎస్ఎంఎస్లు పంపడమే పని, 143 అనుకుంటూ పంపడమే పని. అయ్యో నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదే, నేను ఎప్పటికే 23 సార్లు చెప్పేశానే అని ఏడుస్తున్నాడు. కానీ సామయి విరక్త, వాడు ఏమంటున్నాడంటే, ఏమిటో నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుంది నా కర్మ అంటున్నాడు. ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం లేదు, ఇంకోటంటే ఇష్టం. పోనీ సరే, ఆ అమ్మాయి ప్రేమైనా సఫలమైందా? రెండో పదంలో ఏం చెబుతున్నాడో చూడండి. సాప్యన్యమిచ్ఛతి జనో, ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తోంది. సజనో అన్యసక్త, ఆ అమ్మాయి ప్రేమించేవాడు వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. లోకమంతా ఇలాగే తగులుతుంది. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాట, ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం లేదట, ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమించిందట, వాడికి ఇదంటే ఇష్టం లేదట, వాడు ఇంకో దాని చుట్టూ తిరుగుతున్నాడు. మొత్తం మీద ఎవరి ప్రేమ సఫలం కాల. ఇంతకీ మనవాడు ఏమంటున్నాడంటే, అసలు హీరో గారు, అస్మత్కృతేచ పరిశుష్యతి కాచిదన్య, నా కోసం ఇక్కడ నా మేనమావ కూతురు ఒకటి పడి ఏడుస్తోంది, మా బావ అని, నాకు అదంటే ఇష్టం లేదు అని అడిగాడు. అసలు కూడా అదేగా, అదంటే ఇష్టమైతే ఇవన్నీ ఎందుకు? ఇలా మొత్తం మీద ఇవాడు ఏమంటున్నాడు, దిక్ తాంచ తంచ మదనంచ ఇమాంచ మాంచ. మొత్తం మీద ఈ ప్రేమ వ్యవహారాల గురించి, ఈ ప్రేమలో విఫలమైన దేవదాసు గారు ఏమంటున్నాడు అంటే, నేను ప్రేమించేది పనికిమాలిందే, అది ప్రేమించేవాడు పనికిమాలిన వాడే, నన్ను ప్రేమించే మా మేనమావ కూతురు పనికిమాలిందే, నేను పనికిమాలిన వాడిని. మొత్తం మీద మమ్మల్ని అందరినీ ఈ దిక్కుమాలిన ప్రేమకు గురి చేసిన మన్మధుడు ఉన్నాడే, వాడు మా